హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సెమీ పటియాలా ప్యాంట్ ఎలా అనేది చూద్దామండి. ముందుగా అయితే ఫ్యాబ్రిక్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఓపెన్ చేసి ఇదంతా కూడా వెడల్పు అనమాట. మనకి ఎంత వెడల్పు ఉంది క్లాత్ అనేది ఇదంతా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు చూపించేది వచ్చేసి పొడుగు. ఈ పొడుగుని మనం మధ్యలోకి ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇలా మనకి క్లాత్ ఎంత ఉందో అంతవరకు కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదండి, అక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. డీటెయిల్డ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మనము ఎంత ఉంటే అంత కూడా పొడుగునంతా కూడా ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాము. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలాగ పొడుగ్గా మధ్యలోకి హాఫ్ ఇటు హాఫ్ అటు హాఫ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. దీన్ని 4 ఫోల్డింగ్ అంటారండి. ఒకటి ఫ్రంట్ వైపుకి, ఒకటి బ్యాక్ వైపుకి వస్తుంది అనమాట. అంటే ఒకటి ఒక లెగ్ అన్నట్టు అనమాట. సేమ్ ఇలాగే మనకి 4 ఫోల్డింగ్స్ టాప్కి కూడా ఇదే ప్రాసెస్. ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్ అన్నట్టు. సో ఇప్పుడైతే నేను 2 ఫోల్డింగ్స్ కలుపున్నది నా వైపుకు ఉంది. 4 ఫోల్డింగ్స్ 4 పొరలు విడిగా ఉన్నది అవతల వైపు ఉంది. సో ఈ విధంగా పెట్టుకొని 1.5 ఇంచ్ పైన అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎందుకంటే మనము పటియాలా ప్యాంట్కి పైన బొందు ఇన్సర్ట్ చేసుకుంటాం కదండి, ఆ మడతకు అనమాట. ఇది బొందు మడత కోసం అన్నట్టు అనమాట. మనం ఇలా ఈ 1.5 ఇంచ్ని ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత మన ప్యాంట్ అనేది దీని మీద పెట్టి మార్కింగ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ప్యాంట్లో మనకి పైన పీసు, కింద పీసు 2 ఉంటాయి అన్నమాట. అంటే నడుం పీసు అండ్ అలాగే లెగ్స్ పీసు. నడుం పీస్ కొలత కోసం ఫస్ట్ ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నాం కదా, అది ఎంత ఉందనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక రెక్టాంగిల్ పీస్ లాగా వస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా పొడుగు వెడల్పు అనేది నేను మార్క్ చేశాను అనమాట. కుట్టు పక్కన మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నట్టయితే ఇలాగ స్క్వేర్ షేప్ వచ్చింది, రెక్టాంగిల్ షేప్ వచ్చింది. అండ్ అక్కడి నుంచి 1/2 ఇంచ్ కిందకి దించుకొని అక్కడ మనం ప్లేస్ చేసుకుంటున్నాం అనమాట. ఇలాగ ఆది ప్యాంట్ని ఇలా ఏంటంటే ఇప్పుడు మిగిలిన కింద పీస్ అంటే బాటమ్ పీస్ తీయడం కోసం అనమాట. సో ఇది కూడా అలాగే మనము మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందాక ఎక్కడైతే రెక్టాంగిల్ షేప్ డ్రా చేసామో అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోవాలి. ఇక్కడ మనకి కిస్తా పొడుగు అనేది తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మధ్యలో సెంటర్లో ఏదైతే స్ట్రైట్గా వచ్చిందో అదనమాట. అది ఎంత ఉందనేది మనము ఆ చివరి మార్క్ చేసుకోవాలి. మనకి ఏదైతే ఎడ్జ్ ఉందో ఫోల్డింగ్స్ ఓపెన్ సైడ్స్ అక్కడ మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి. అండ్ అలాగే కాలు లూజ్ కూడా 1/2 వరకు మార్క్ చేసుకున్నాను నేను, ఎగ్జాక్ట్ ఎంత ఉందనేది. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకుంటూ మనం ఇందాక కిస్తా పొడుగు తీసుకున్నాం కదా, అక్కడ వరకు మనము కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ కొలతతో మనం తీసుకుంటే కిస్తా అనేది తక్కువైపోతుంది, అప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండదన్నమాట. సో ఖర్చు తీసుకొని అప్పుడు మార్క్ చేసుకోవాలి. తర్వాత కాలు దగ్గర పొడుగు కూడా మనకి ఎగ్జాక్ట్ ఎంత ఉందో చూసుకొని తర్వాత 3 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ వస్తుంది, ఆ ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అందులోనే మనకి ఫ్యాబ్రిక్లోనే పొడుగు ఉంది కాబట్టి ఎక్కువ ఫ్యాబ్రిక్ ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అందులో తీయడానికి కుదరదండి, మళ్ళీ షార్ట్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇలా తీసుకున్నది మార్కింగ్స్ని కటింగ్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇది ఫ్రిల్స్ వస్తుంది కాబట్టి కొంచెం వెడల్పు తీసుకుంటాం అన్నమాట. నేను బేసిక్గా అసలు టైలరింగ్ అంటే అసలు మాకు టచ్ కూడా లేదు అనే వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈజీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అది మీకు అర్థమవుతుందో లేదా అనేది నాకు చెప్పండి, కమెంట్ చేయండి. అసలు చాలా సింపుల్ వేలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచించి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా చిన్న పార్ట్ కూడా క్లిప్ కూడా అసలు మిస్ చేయకుండా ప్రతిదీ నేను వీడియో షూట్ చేస్తున్నాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి పైన పీసులు అనమాట. ఇలా వస్తుంది స్టిచ్ చేసుకున్నప్పుడు, కింద ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అండ్ కటింగ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాము.
ఇప్పుడైతే స్టిచ్చింగ్ పార్ట్లోకి వస్తే మనము ఏదైతే టాప్ పార్ట్ తీసుకున్నామో అంటే నడుం పీసులు తీసుకున్నామో అవి మంచిని చూసుకొని అంటే రాంగ్ సైడ్ కాకుండా రెండు కూడా కరెక్ట్గా రైట్ సైడ్ కలిసేలా పెట్టుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇది ఒకటే పీస్గా పొడుగ్గా అటాచ్ అవుతుంది. మనకి ఈ జాయింట్స్ అనేది బ్యాక్ సైడ్కి ఒకటి ఫ్రంట్ సైడ్కి ఒకటి వస్తాయన్నమాట. దీన్నే మళ్ళీ డబల్ స్టిచ్ కూడా చేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలోని చెప్తాను. ఎప్పుడైనా కూడా డబల్ స్టిచ్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. అండ్ అవతల మనం ఏదైతే జాయింట్ చేయకుండా ఉన్నామో అక్కడ ఇలాగ చిన్న డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని హాఫ్ వరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనము బొందు పార్ట్ వస్తుందన్నమాట. హాఫ్ వరకు ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఉంచుకోవాలి. 2 సైడ్స్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంటే చిన్నగా డబల్ ఫోల్డ్ అన్నమాట. సో ఇలా 2 సైడ్స్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇలాగ బొందు మడత అనేది ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము పైన 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, అదే అన్నమాట. అది ఇలా ఫోల్డ్ చేయడం కోసం అన్నమాట. ఇలా మొత్తం మన పీస్ ఎంత ఉందో అంతవరకు కూడా కంప్లీట్గా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. సాగదీయకుండా కుట్టారంటే కరెక్ట్గా వస్తుంది, లేదంటే సాగిపోతుంది అనమాట. మనకి స్ట్రైట్గా నీట్గా రాకుండా ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా కుట్టుకోండి. సో ఇలా కుట్టుకున్న తర్వాత మనము కింద పార్ట్కి వెళ్దాము. సో మీకు అయితే అర్థమవుతుంది కదండి, అర్థమవుతుందని అనుకుంటున్నాను. మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి స్టిచ్చింగ్ సంబంధించి, అవి కూడా చూసేయండి. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కటింగ్స్ ఎక్కడెక్కడ పెట్టాలో చూపిస్తానండి. ఇప్పుడు మనం ఏదైతే సెంటర్ జాయింట్ చేసామో అక్కడ ఒక కటింగ్ వస్తుంది. అలాగే దీన్ని 4 ఫోల్డ్స్ వేసుకుంటే వచ్చిన కార్నర్లో ఒక కటింగ్ వస్తుంది. అంటే మొత్తం మీద 3 కటింగ్స్ అన్నమాట. అండ్ మనము కింద పార్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు కింద పార్ట్లో మనం కిస్తా మార్క్ చేసాం కదా, అక్కడ అన్నమాట. అక్కడి నుంచి చూపిస్తున్నాను చూడండి. అవి జాయింట్ చేసుకోవాలి. మంచులు కలిసేలా పెట్టుకొని, అంటే కరెక్ట్ సైడ్ కలిసేలా పెట్టుకొని, అంటే మిడిల్ లేయర్స్ 2 జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఇలా జాయిన్ చేసుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం అనమాట. 2 సైడ్లు జాయిన్ చేసుకుంటే ఫ్రిల్స్ కుదరదు కాబట్టి ఒక సైడ్ జాయిన్ చేసుకొని మనము టాప్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దానికైతే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేనైతే డీటెయిల్గానే చెప్తాను. ఇది సెమీ పటియాలా కాబట్టి చాలా సింపుల్ అన్నమాట. సైడ్కి వస్తాయి ఫ్రిల్స్, అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలండి, అంతే అన్నమాట. ఈ కట్స్ అనేది కూడా జాగ్రత్తగా చూడండి. మనం టాప్ పార్ట్కి ఎలా పెట్టుకున్నామో కట్స్ అలాగే పెట్టుకుంటాం అనమాట. జాయింట్లో వచ్చిన దగ్గర ఒక కటింగ్, అండ్ అలాగే దాన్ని 4 ఫోల్డ్స్ వేసుకుంటే వచ్చిన ఎడ్జ్లో ఒక కటింగ్ అనమాట. ఆల్రెడీ ఇది కటింగ్లో కూడా మనం ఒకసారి కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఏదైతే నడుం పీస్ ఉందో దానికి రివర్స్ పెట్టుకొని, ఏదైతే ఈ కింద పార్ట్ ఉందో దాన్ని రివర్స్ పెట్టుకొని స్టిచ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగ కుట్టుకుంటూ రావాలి. ఎక్కడ ఫ్రిల్స్ పెట్టాలనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను, చూస్తూ ఉండండి. ఇలా కొంచెం కుట్టుకున్న తర్వాత మనకి ఫస్ట్ కటింగ్ వస్తుందన్నమాట. అంటే అది మనకి కట్స్లోంచి బయట కనబడుతుంది. మనం టాప్ వేసుకున్నప్పుడు సైడ్ కట్స్లోంచి కనబడే ఈ అన్నమాట ఈ ప్లేస్. సో ఇక్కడ మనము ఒక 4-5 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సెమీ పటియాల్లో అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రిల్స్ వస్తాయి. సో ఈ ఫస్ట్ కటింగ్కి మనకి ఇది సైడ్కి వస్తుంది కాబట్టి ఇక్కడ 4 or 5 మనకి ఇలా పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు అనేది అర్థమైంది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సైడ్స్ అయితే గ్యారంటీగా రావాలన్నమాట కుచ్చులు. తర్వాత మనకి ఏదైతే ఇంకొక సెంటర్ ఉంటుందో దాని దగ్గర కూడా పెట్టుకోవాలి అటు ఇటు, ఎందుకంటే అది సీట్ ఏరియా అన్నమాట. అక్కడ కూడా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీగా ఉంటుంది, తొందరగా చిరిగిపోకుండా ఉంటుంది. ఈ సెంటర్ ఏదైతే ఉందో పార్ట్ దానికి అటు ఇటు కూడా అటు 4 ఇంచ్, అటు 4 కుచ్చులు, ఇటు 4 కుచ్చులు వస్తాయి. సో అలా పెట్టుకోవాలి కుచ్చులు. తర్వాత మళ్ళీ ప్లెయిన్గా జాయిన్ చేసేసుకుంటూ రావాలి.
4 కుచ్చులు ఇటు కూడా పెట్టుకున్న తర్వాత నేను మాక్సిమం అర్థమయ్యేలాగే చెప్తున్నానండి. వీడియో స్కిప్ చేశారంటే మాత్రం అర్థం కాదు. చాలా డీటెయిల్డ్‌గానే నేను చెప్తున్నాను. సో, సెమీ పటియాలా ప్రాసెస్ అయితే ఇదన్నమాట. ఇలా ఒక 4 కుచ్చులు పెట్టుకున్న తర్వాత 4 సారీ ప్లెయిన్‌గా అటాచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా. అటాచ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇంకో కట్ వచ్చింది కదండీ! అది ఇంకొక సైడ్ పార్ట్ అన్నమాట. అక్కడ కూడా ఒక 4, 5 కుచ్చులు వస్తాయి. అది పెట్టుకున్నారంటే గనక మనకి కంప్లీట్ అయిపోతదన్నమాట కుచ్చులు పెట్టుకోవడం అనేది. 4 కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనకి ప్లెయిన్‌గా అది మిగిలింది అటాచ్ చేసేసుకోవాలి కరెక్ట్‌గా. మనకి మిగలకుండా చూసుకోవాలండి పీస్ అనేది. నడుం పీస్‌కి ఇది మిగలకూడదనమాట. కరెక్ట్‌గా సరిపోయే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అంతే. ఇక్కడ చూసారు కదండీ! నాకైతే కరెక్ట్‌గా వచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఏదైతే జాయిన్ చేసామో దాన్ని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల డబుల్ స్టిచ్ మనకి తొందరగా చిరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఈ సెమీ పటియాలా ప్యాంట్స్ ఏంటంటే చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనము ఫస్ట్‌లో ఏదైతే బొందు మడత పెట్టుకోవడం కోసం చిన్న డబుల్ ఫోల్డ్ చేసామో అక్కడి నుంచి సెంటర్ జాయింట్ చేసేసుకుంటున్నాను నేను. ఇది మీరు ఒకసారి కుట్టారంటే మీకే అర్థమైపోతుందండి. వీడియో చూస్తూ ఉంటే అర్థం కాలేనట్టు ఉంటుంది కానీ బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసేయచ్చండి. చాలా సింపుల్ అనమాట ఈ ప్యాంట్. వితిన్ 30 మినిట్స్‌లో అయిపోతుంది. 30 మినిట్స్ కూడా అక్కర్లేదు. ఇంకా ఫాస్ట్‌గానే అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ తీసుకున్నాం కదా మనం 3 ఇంచెస్. అవి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండీ! ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మనము థిక్‌గా ఉండడానికి క్యాన్వాస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. కానీ కాకపోతే మనం బిగినర్స్ కోసం చెప్తున్నాం కాబట్టి ఈజీ వేలోనే నేను చెప్తున్నానన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మనకేంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే లెగ్గిన్స్ కన్నా ఇవి బెటర్ అనమాట. ఎందుకంటే లెగ్గిన్స్ అంత కంఫర్టబుల్‌గా ఉండవు కదండీ! టైట్‌గా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి బ్రీతబుల్‌గా ఉండవు కాబట్టి ఇవి ఇచ్చినంత సుఖమైతే లెగ్గిన్స్‌లో లేదని అనుకుంటాను నేను. ఇవైతే చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ప్లస్ నీట్‌గా కూడా ఉంటాయండి. ఏదేమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! అలా అనమాట. కాళ్ళ దగ్గర ఇలా మనకి నచ్చిన డిజైన్ ఏమైనా వేసుకోవచ్చు. నేనొచ్చి ఇలాగా టెంపుల్ డిజైన్ లాగా అలా వేస్తున్నాననమాట. అంటే జిగ్‌జాగ్ లాగా లైన్స్‌లా వేస్తున్నాననమాట. ఇవి వేయడానికి ఏమీ పెద్ద కష్టమేం కాదు. చూస్తున్నారు కదా! అలా సింపుల్‌గా వేసేయచ్చు. ఇదే విధంగా 2 లెగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇలా 2 లెగ్స్ కూడా కంప్లీట్ చేసేసానండి నేను. ఇప్పుడైతే మనం సైడ్ స్టిచెస్ వేసేసుకోవడమే. 2 కాళ్ళు కూడా సెపరేట్‌గా పెట్టుకొని 1½ ఇంచ్ మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా! అదే విధంగా 1½ మార్కింగ్స్ చేసుకోవాలి. కటింగ్‌లో మనం చేసుకున్నాం కదా! ఐడియా ఉందా మీకు? అలా అనమాట. తర్వాత మనం కిస్తా దగ్గరికి వస్తున్నాం అన్నప్పుడు 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే కిస్తా దగ్గర 1½ ఉంటే బాగోదనమాట. 1 ఇంచ్ తీసుకొని సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. లేదు అంటే మనము ఈ లెగ్ పైనే వేరే లెగ్ కూడా ప్లేస్ చేసుకొని ఇలా డ్యాప్ చేసుకున్నారంటే గనక అటు కూడా పడిపోతుంది. అంతే అనమాట. వెరీ సింపుల్ అండి. సో, మనము ఆ లైన్ మీద అలా మనము స్టిచ్ వేసేసుకుంటే మనకి ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే చాలా నీట్‌గా కూడా ఉంటుందండి. అండ్ ఈ కుట్టు వేసిన తర్వాత అయితే పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఒకవేళ ఏమైనా టైట్ అయితే స్టిచ్ విప్పుకోవడం కోసం అన్నమాట ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. సో, ఈ విధంగా మన డ్రెస్ అయితే ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ అందరికీ కూడా అర్థమైంది, డీటెయిల్డ్‌గా చెప్పాను అని అనుకుంటున్నాను. అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో టైలరింగ్ వీడియోసే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అన్ని మోడల్స్ కూడా కవర్ చేస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా కుర్తీస్ అయితే నేను డిజైన్ చేశాను. సరే బాటమ్ కూడా స్టిచ్ చేద్దాం కదా అని చెప్పేసి సెమీ పటియాలా స్టిచ్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకరు ధోతీ ప్యాంట్ అడిగారండి. ఫర్దర్ వీడియోస్లో అది కూడా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. ఎలాంటి టేప్ కొలతలు లేకుండా ఈ డ్రెస్ అయితే ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో ఓన్లీ ఆది ప్యాంట్తో అలాగే ధోతీ ప్యాంట్ కూడా చూపిస్తాను. సో, మన ఛానల్ని మిస్ అవ్వకుండా చూడండి.
అండ్ అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం ఒకసారి నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి, చాలా బాగా వచ్చింది కదా. చూసారు కదండి, ఇలాగా 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ వస్తాయన్నమాట. అండ్ అలాగే బ్యాక్ సైడ్ సీట్ ఏరియాలో కుచ్చులు వస్తాయన్నమాట. మీకైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కంప్లీట్గా డీటెయిల్డ్గానే చెప్పాను. అర్థమైందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.